హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెన్సేషనల్ మామ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే కనుక ఒక మంచి ఇన్ఫర్మేషనల్ వీడియోని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది తప్పకుండా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అసలు ఇది ఏంటి అంటే కనుక మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఎండింగ్ వరకు చూస్తే కనుక కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతుంది. మధ్య నేను ఆన్లైన్లో వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇన్కమ్ సోర్స్ కానీ దాని ఎక్స్పీరియన్స్ కానీ ఎలా ఉన్నదన్నది ఫేస్ చేసిన తర్వాతనే జరుగుతుంది. అలాగే నేను అది ఎక్స్పీరియన్స్ చేసి ఇన్కమ్ నేను తీసుకున్న తర్వాతనే దీన్ని నేనైతే ఇన్స్టాలో రీల్స్ అయితే పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను, ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి. అది ఇన్స్టాలో రీల్స్ పెట్టిన దగ్గర నుంచి కూడా చాలామంది అయితే మెసేజెస్ అలాగే కాల్స్ కూడా చేస్తున్నారు. అసలు వర్క్ ఏంటి, ఎలా చేయాలి ఏంటి అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, అలాగే కాల్స్ కూడా చేశారు. అదేంటి అన్నది మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇక ఈ వర్క్ అయితే కనుక మనకి మంచి ప్లాట్ఫామ్ అనే చెప్పొచ్చు. అదేంటి అంటే హౌస్ వైఫ్స్కి అవనివ్వండి, అలాగే స్టూడెంట్స్ అవనివ్వండి, లేదు ఇంకా వర్క్ చేసుకొని లేదు బిజినెస్ చేసుకుంటున్నాము, అట్లీస్ట్ డైలీ డేలో మేము ఒక 1 or 2 hours టైం స్పెండ్ చేసి ఇన్కమ్ని అయితే తీసుకుంటాము అనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. అలాగే దీనికి ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు. ఎందుకు అంటే క్వాలిఫికేషన్ అవసరం లేదు అంటే మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటే కనుక ఇది మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ ఎర్నింగ్ కాబట్టి మనకి బేసిక్ నాలెడ్జ్, మనం 10th చేయనివ్వండి, ఇంటర్ చేయనివ్వండి, డిగ్రీ చేయనివ్వండి, ఎంబీఏ, ఇంజనీరింగ్ ఏది చేసినా కూడా మనకి బేసిక్ నాలెడ్జ్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్లాట్ఫామ్లో అయితే మనం లీడ్ చేయవచ్చు. అలాగే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ వెబ్సైట్. సెంట్రల్ గవర్నమెంట్ అంటే కనుక ఖచ్చితంగా చాలా క్లియర్ కట్గా ఉంది అని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అలాగే దీని నుంచి మనకు వచ్చే 1 రూపీతో సహా ప్రతిదీ కూడా మనకి 5% ట్యాక్స్ డిడక్షన్తో వస్తుంది. 5% ట్యాక్స్ కట్ అవుతుంది అంటే పక్కా ప్రూఫ్తో ఉన్నదని అర్థం. ఎలాంటి ఫేక్ కాదు. లేదు అంటే కొన్ని నాళ్ళు ఇందులో మనం వర్క్ చేసిన తర్వాత అది పర్మనెంట్ కాదు, ఇలాంటివి ఏమీ ఉండదు. పర్మనెంట్గా మనం ఎంతవరకు చేయాలనుకుంటే అంతవరకు ఎవరితో ప్రెజర్ లేకుండా మనకి మనమే బాస్ లాగా మనకి మనమే లీడ్ చేసుకుంటూ ఇందులో వర్క్ చేయాలి. దీంట్ నుంచి వచ్చే ఎవ్రీ రూపీ కూడా మనకి బ్యాంక్ అకౌంట్లోనే క్రెడిట్ అవుతుంది. ఆ క్రెడిట్ అయిన అమౌంట్ 5% ట్యాక్స్ డిడక్షన్తో వస్తుంది. ఈరోజు మనం వర్క్ చేసినప్పుడు మనకు వచ్చిన ఇన్కమ్ ఎంతైతే ఉందో, ఎగ్జాంపుల్ 1000, 2000, 10,000 అవ్వచ్చు, ఏదైనా కూడా 5% ట్యాక్స్ డిడక్షన్తో వస్తుంది. అలాగే అసలు ఇదేంటి వర్క్ అన్నది మీరు సెర్చ్ చేయాలనుకుంటే కనుక గూగుల్ సెర్చ్ చేయండి. MCA.GOT.in అని మీరు కొడితే కనుక అందులో మీకు ఎల్ఎల్పి సర్వీస్ అని వస్తుంది. ఎల్ఎల్పి సర్వీస్లో బిజ్ గురుకుల్ అని టైప్ చేయండి. మన కంపెనీ నేమ్ ఏంటి అంటే బిజ్ గురుకుల్. దీన్ని మనం కనుక అందులో టైప్ చేస్తే కంప్లీట్గా మీ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇది జెన్యూనా ఫేకా అన్న కంప్లీట్ డీటెయిల్స్, అలాగే దీనిలో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మనీ అయితే ఎర్న్ చేస్తున్నారు. ఇలా ఈ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి, ఎంతవరకు ఇది రియాలిటీ ఉంది ఇందులో అన్నది, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీకు క్లియర్గా ఆ వెబ్సైట్లో అయితే అర్థమవుతుంది. మన కంపెనీ నేమ్ అయితే కనుక బిజ్ గురుకుల్, అది అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా వర్క్ విషయానికి వస్తే కనుక ఇందులో మనం జాయిన్ అయిన తర్వాత మనం బేసిక్ నాలెడ్జ్ అనేది ఫస్ట్ మనం బిల్డ్ చేసుకోవాలి. మనం వర్క్ ఏదైతే ఉందో మనం ఎంటర్ అయిన తర్వాత డైరెక్ట్గా ఒకసారి ఇన్కమ్ వచ్చేయాలి ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా అసలు మనం అందులోకి స్టార్ట్ అవ్వడానికి బిఫోర్ మనం కొంచెం స్టేబుల్గా వర్క్ చేయాలి. ఇన్కమ్ అన్నది వస్తుంది, బట్ ముందు వర్క్ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి. అలాగే వాట్ ఈస్ వాట్ అన్నది క్లియర్గా తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనకి అప్పుడు వర్క్ ప్రోగ్రెస్ ఏంటి అన్నది క్లియర్గా ఉంటుంది. అప్పుడు మనం చేసే వర్క్ బట్టి మనకి ఇన్కమ్ అనేది చాలా క్లియర్గా జనరేట్ అవుతుంది. మనకి ఇందులో చాలా కోర్సెస్ ఉంటాయి. 30 to హై పేయింగ్ స్కిల్స్ అయితే ఇందులో ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు నేను చెప్పిన సోషల్ మీడియా యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టా యాడ్స్, అలాగే ఆన్లైన్ బిజినెస్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనకి కంపెనీయే మనకు డైరెక్ట్గా నేర్పిస్తుంది. పర్టికులర్గా ఇంత టైం చేయాలి, పర్టికులర్గా ఇదే టైంలో చేయాలి, ఇదే టైంలో మీరు ఉండాలి అన్నది అయితే కనుక ఉండదు. మనకి ఎప్పుడు ఇలా అయితే మనకి ఎప్పుడు ఫ్రీ టైం దొరుకుతుంది. ఎందుకంటే
ఇంట్లో ఉండే వాళ్ళైనా, హోమ్ మేకర్స్ అవునా, లేదు అంటే వర్క్ చేసి వచ్చే వాళ్ళైనా, కిడ్స్‌ని మేనేజ్ చేసుకున్న వాళ్ళైనా పర్టిక్యులర్‌గా ఒక టైంకి కూర్చోమంటే గనక, ఆ టైం కొంచెం వాళ్ళకి సఫిషియెంట్‌గా ఉండదు. కాబట్టి ఇందులో మనకి అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు. మనకున్న ఫ్రీ టైమ్‌లో మనం వర్క్ చేసుకోవచ్చు, వర్క్ నేర్చుకోవచ్చు. అలాగే ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ మనం జనరేట్ చేసుకోవచ్చు. మనం చేసేది ఇందులో ఓన్లీ 2 టైప్సే. 2 టైప్స్ నుంచి కూడా మనకి ఈజీగా ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఫస్ట్ అందులో ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ అంటే అందరికీ తెలిసిందే. అలాగే సెకండ్ వన్ అఫిలియేట్ మార్కెటింగ్. ఫ్రీలాన్సింగ్‌కొచ్చేసరికి ఇందులో చాలా కోర్సెస్ అయితే ఉంటాయి. కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, ఫేస్‌బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ అలాగే ఇంకా చాలా మాస్టర్ మైండ్ కోర్సెస్ అయితే ఇందులో అవైలబిలిటీ ఉంది. టోటల్ 36 హై పేయింగ్ స్కిల్స్ అంటే చాలా ఎక్కువ ఇన్‌కమ్‌ని జనరేట్ చేసుకునే 36 స్కిల్స్ అయితే గనక ఇందులో ఉన్నాయి. ఈ స్కిల్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అన్ని స్కిల్స్ నేర్చుకోవాలని ఏం లేదు. ఇందులో స్కిల్స్ ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ కంటెంట్ రైటింగ్ ఉంది ఫస్ట్. ఆ కంటెంట్ రైటింగ్ ఏదైతే ఉందో కంప్లీట్‌గా మనం ఆ కోర్స్ అనేది ఫస్ట్ నేర్చుకోవాలి. అది నేర్చుకోవడానికి ఎంత టైం పడతది అంటే మనము కాన్సంట్రేటెడ్‌గా డైలీ ఒక 1 అవర్ కూర్చుంటే, ఒక 2 డేస్‌లో మనమైతే ఆ కంటెంట్ రైటింగ్ క్లాస్‌నైతే గనక చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా వర్క్ చేశామంటే ఇదనే కాదు ఏ వర్క్ చేసినా కూడా ఒక పేపర్, పెన్ పెట్టి మనం బుక్ మీద ఎప్పుడైతే పెడతామో అది డెఫినెట్‌గా చాలా సక్సెస్‌ఫుల్‌గా అలాగే మనకి లాంగ్ లైఫ్ గుర్తుంటది. ఫస్ట్ థింగ్ నేనైతే నా లైఫ్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది ఏంటి అంటే నేను ఏ వర్క్ చేసినా కూడా అది నా స్కూల్ వర్క్ అవ్వనివ్వండి, లేదు అంటే నా రెగ్యులర్‌గా నేను ఏదైతే చేయాలనుకున్నానో ఆ వర్క్ అవ్వనివ్వండి, ఇప్పుడు నేను చేస్తున్న ఆన్‌లైన్ ఈ బిజినెస్ అవ్వనివ్వండి, ఏదైనా కూడా నేను ప్రతీదీ ఆన్ పేపర్ పెట్టుకుంటాను. ఎందుకంటే క్లియర్ కట్‌గా ఉండడం కోసం అలాగే ఎక్కడ ఏది కూడా పొరపాటు జరగకుండా ఉండడం కోసం నేనైతే ప్రతీదీ బుక్‌లో మెయింటైన్ చేస్తాను. అలాగే మీరు నేర్చుకున్న ప్రతి కోర్సు కూడా ఒక బుక్కు, పెన్ను పెట్టుకొని రాసుకొని మనం ఆ 2 అవర్స్ ఏదైతే ఒక 2 డేస్‌లో కూర్చొని నేర్చుకుంటున్నామో చాలా క్లియర్‌గా మనకొస్తుంది. ఇలా కోర్స్ నేర్చుకోవడం ఇవన్నీ నాకు అవ్వదు, నా వల్ల కాదు, నేను నేర్చుకోలేను, ఇంకా ఇంకా చదవాలా, ఇంకా వినాలా, ఇంకా నేర్చుకోవాలా అని ఎవరైతే అనుకుంటున్నారో, నేర్చుకునే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటున్నారో అలాంటి వాళ్ళేంటంటే ఇదే వెబ్‌సైట్‌లో మనం యాడ్స్ చేస్తూ కూడా ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవచ్చు. మీకు 2 టైప్స్ అని చెప్పాను కదా! ఒకటి ఫ్రీలాన్సింగ్, ఒకటి అఫిలియేట్ మార్కెటింగ్. అందులో యాడ్స్ చేస్తూ కూడా అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇంకా డిజిటల్ వరల్డ్‌లో అయితే మనకి చాలా మంచి హై ఇన్‌కమ్ అయితే ఉంది. ఇప్పుడు ఏదైతే మనం ఫస్ట్ ఇందులోని ఫ్రీలాన్సింగ్‌లో కోర్స్ నేర్చుకోవాలని అయితే చెప్పానో, ఆ కోర్స్ మీరు నేర్చుకున్న తర్వాత మీకైతే అదే కంపెనీ జాబ్ ప్రొవైడ్ చేస్తది. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే గనక మనం వర్క్ నేర్చుకునేది ఏదైతే క్లాస్ ఉందో అదన్నీ కూడా ప్రీ రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. ప్రీ రికార్డింగ్ క్లాసెస్ ఉండడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం పర్టిక్యులర్‌గా అదే టైంలో కూర్చొని నేర్చుకోవాలి. వాళ్ళు ఎప్పుడైతే పెడతారో అప్పుడే నేను వినాలి అన్న కాన్సెప్ట్ అయితే ఇందులో ఉండదు. ప్రీ రికార్డింగ్ అవ్వడం వల్ల మనకి నచ్చిన టైంలో మనం ఫ్రీగా ఉండేటప్పుడు మనం అది నేర్చుకోవచ్చు. వన్స్ అది నేర్చుకున్న తర్వాత మనకి వాళ్ళు ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయిన తర్వాత మీకు అదే కంపెనీ మీకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తది. ఇన్ కేస్ మీరు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేదు, నో ఇష్యూ. ఎందుకంటే ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకపోతే మీకు నెక్స్ట్ 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ థర్డ్ డే మీకు ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. అలా మీరు క్వాలిఫై అయినంత వరకు మీకు ఆ ఎగ్జామ్ రాసే ఆపర్చునిటీ అయితే ఉంది. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే క్వాలిఫై అవ్వలేనంత టఫ్ అయితే ఇందులో ఉండదు. అలాగే అందరం ఆహ్, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళవునా, లేని వాళ్ళైనా కూడా మినిమమ్ డిజిటల్ స్కిల్స్ అయితే ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా ఈజీగా ఎగ్జామ్ అయితే క్వాలిఫై అవుతారు. సర్టిఫికేట్ అయితే వస్తుంది. ఆఫ్టర్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మన బయోడేటాతో ఫిల్ చేసి అలాగే ఇది ఏదైతే మనకు సర్టిఫికేట్ వచ్చిందో దీన్ని యాడ్ చేసి మనం ఇందులో రెజ్యూమ్ అప్లోడ్ చేసుకోవాలి. వన్స్ మనం ఇందులో రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి కంపెనీ అయితే మనం నేర్చుకున్న ఏదైతే కోర్స్ ఉందో దాని రిలేటెడ్ మనకి పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్ మనకి జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అది మనకి ఎలా ఇంట్రెస్ట్ ఉంటే పార్ట్ టైమ్ అయితే పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ అయితే ఫుల్ టైమ్ మనం చేసుకోవచ్చు. ఇలా ఇది వన్ టైప్ ఆఫ్ ఇన్‌కమ్. చాలా క్లియర్‌గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే ఇందులో సెకండ్ థింగ్ ఫస్ట్ వన్ ఏంటి ఫ్రీలాన్సింగ్.
ఇప్పుడు ఇందులో సెకండ్ వన్ ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఐటెం కొనాలి అనుకుంటే, ఏదైనా ఒక ఐటెం పర్చేస్ చేయాలని, ఒక టీవీ అవనివ్వండి, రిఫ్రిజిరేటర్ అవనివ్వండి, మొబైల్ అవనివ్వండి, ఈవెన్ మనం యూజ్ చేసే సోప్, లేదు అంటే ఫేస్ క్రీమ్స్, ఇలా ఏదైనా కూడా మనం అలాగే అక్కడ యూజ్ చేసే వాళ్ళేంటంటే కామెంట్ చేయడం చేస్తారు. కామెంట్ చేయడం వల్ల వాళ్ళు రివ్యూ ఇచ్చే రివ్యూ ఏంటంటే మనకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అయితే మనకి అది ఆ వీడియో పెట్టారో, లేదు అంటే దాన్ని ప్రమోట్ చేసారో వాళ్ళు మనకొక లింక్ ప్రొవైడ్ చేస్తారు. అందులో గనక మనం పర్చేస్ చేస్తే మనకు కొంత ఆఫర్ ఉంటుంది. అర్థమైందా? ఎవరైతే లింక్ ప్రొవైడ్ చేశారో వాళ్ళ ద్వారా మనమైతే పర్చేస్ చేస్తే మనకి కొంత ఆఫర్ అయితే ఆ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అప్పుడు ఆ ఆఫర్‌తో ఏమవుతుంది? మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ అఫిలియేట్ మార్కెటింగ్. అర్థమైంది కదా! ఏదైనా మనం ఐటెమ్ పర్చేస్ చేసేటప్పుడు మనం ఎవరి లింక్ యూజ్ చేసుకొని చేస్తున్నామో వాళ్ళ లింక్‌తో గనక మనం చేస్తే మనం ఏదైతే ఐటెమ్ కొనాలనుకుంటున్నామో దాని మీద మనకైతే ఆఫర్ అయితే వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ అఫిలియేట్ మార్కెటింగ్. మీకు ఇంతవరకు అయితే క్లియర్‌గానే ఉందని అనుకుంటున్నాను. ఇప్పుడు చాలా ఆన్‌లైన్ బిజినెస్ ఉంది ఏంటంటే ఒకళ్ళు జాయిన్ అవ్వి దాని తర్వాత ఇంకా జాయిన్ చేసుకొని వెళ్ళడం ఇలా ఉంది. అలాగే ఏదైనా ప్రొడక్ట్ పెట్టి దాన్ని సేల్ చేయాలి. దాన్ని సేల్ చేస్తే నీకు ఇంత ఇన్‌కమ్ వస్తుంది అని ఇలా ఉన్నాయి. అసలు అలాంటివి ఏమీ కాదు. చాలా క్లియర్ కట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న వెబ్‌సైటు. మనం ఏం చేసినా కూడా చాలా క్లియర్ కట్‌గా త్రూ అవుట్ వెబ్‌సైట్ నుంచే వెళ్తుంది. వెబ్‌సైట్ నుంచే వస్తుంది. కాబట్టి మనకి చాలా క్లియర్‌గా ఉంటుంది. కమిషన్ స్ట్రక్చర్ కూడా 500, 1000లో ఉండదు. 1000 కమిషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మినిమమ్ 2000 నుంచి స్టార్ట్ అవుతుంది కమిషన్ అన్నది. కాబట్టి మీరే ఆలోచించండి ఇది ఎంతవరకు మనకు అడ్వాంటేజ్‌గా ఉన్నది అన్నది. ఇంకా కంపెనీ అయితే కంప్లీట్ లీగల్ కంపెనీ. ఎలాంటి మీకు ఫేక్ అయితే ఇందులో ఉండదు. మీరు కూడా ఆన్‌లైన్‌లో క్లియర్ కట్‌గా సెర్చ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో ఏదైతే కోర్సెస్ ఉన్నాయో అదొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకసారి చూడండి. ఇందులో ఫైనాన్స్ మాస్టరీ ఉంది. ఫైనాన్స్ మాస్టరీ అన్నది చాలా మంచి హై పేయింగ్ స్కిల్స్ అయితే ఇందులో ఉన్నాయి. మంచి ఇన్‌కమ్ అనైతే మనం జనరేట్ చేసుకోవచ్చు. దీంట్లో కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, సోషల్ మీడియా యాడ్స్, ఫేస్‌బుక్ యాడ్స్ ఇలా చాలానే కోర్సెస్ ఉన్నాయి. హై పేయింగ్ డిజిటల్ కోర్సెస్. ఎందుకంటే చాలా మంచి ఇన్‌కమ్ జనరేట్ చేసుకునే కోర్సెస్ ఉంది. ఈ కోర్సెస్‌ని మనం కంటిన్యూగానే నేర్చేసుకోవచ్చు. ఎన్ని కోర్సెస్ ఉన్నాయో ఈ ఫైనాన్స్ మాస్టరీలో ఎన్ని కోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా కంటిన్యూగా నేర్చుకోవచ్చు. లేదు నేను కంటిన్యూగా నేర్చుకోలేను, ఎట్ ఏ టైమ్ నేను కాన్సంట్రేట్ చేయలేను అంటే 1 బై 1 నేర్చుకొనైనా నువ్వు ఎగ్జామ్ అప్లై చేసుకొని సర్టిఫికేట్ అనేది జనరేట్ చేసుకొని జాబ్ అప్లై చేసుకోవచ్చు. ఇక దీని ప్రైస్ వచ్చేసరికి డైరెక్ట్‌గా కంపెనీ నుంచి దీని ప్రైస్ వచ్చి 20,000 19,999 రూ. 1 లెస్ అయ్యి 20,000 అయితే దీని కంపెనీ ఇచ్చే ప్రైస్. ఇదైతే రిఫరల్ కోడ్ యూజ్ చేసుకుంటే కనుక ఇది 14,999కి అయితే వస్తుంది. అంటే 5,000 మీకు లెస్ అవుతుంది. రిఫరల్ కోడ్ యూజ్ చేసుకున్నందుకు 5,000 డిస్కౌంట్ వస్తుంది మీకు. అలాగే నేనైతే ఇంత పే చేయలేను, 20,000, 15,000 నేను పే చేయలేను, తక్కువలో చేసుకునేవి ఏవైనా ఉంటే చెప్పండి అంటే గనక దీని నెక్స్ట్ ఇన్‌ఫ్లుయెన్స్ మాస్టరీ. ఇది ఇన్‌ఫ్లుయెన్స్ మాస్టరీ కంపెనీ ప్రొవైడ్ చేసే ప్రైస్ అయితే గనక దీనికి 16,000 అంటే 15,999. బట్ ఇది రిఫరల్ కోడ్ యూజ్ చేసుకుంటే గనక 10,999కి వస్తుంది. అంటే 5,000 లెస్ అవ్వి ఇది 11,000కి అయితే ఇన్‌ఫ్లుయెన్స్ మాస్టరీ వస్తుంది. ఇంకా ఇది కూడా కాదు, ఇంకా తక్కువలో కావాలి అనుకుంటే కనుక ట్రాఫిక్ మాస్టరీ ఉంది. ట్రాఫిక్ మాస్టరీ కూడా మీకు 9,000 అంటే 8,999 దాని కాస్ట్. అలాగే రిఫరల్ కోడ్ యూజ్ చేసుకుంటే 5,999కి వస్తుంది. ఇంకా కాదు నేను 9,000, 6,000 పెట్టలేను, ఇంకా నాకు తక్కువలో కావాలి అనుకుంటే లీస్ట్ బ్రాండింగ్ మాస్టరీ ఉంది. ఇది 6,000 5,999. ఇది రిఫరల్ కోడ్ యూజ్ చేసుకుంటే కనుక 3,500కి వస్తుంది. ఇలాగా మనకి ఎంతవరకు అవకాశం ఉంటే ఆ ప్రైజెస్‌లో అయితే ఇందులో కోర్సెస్ ఉన్నాయి. తప్పకుండా మనకి ఏదైతే నచ్చింది, మనకు ఓకే అనుకోని ఏదైతే అనుకుంటామో ఆ కోర్సెస్‌ని అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. తీసుకోవాలన్నది అయితే డౌట్ వచ్చే ఉంటుంది మీ అందరికీ. ఇందులో ఏ కోర్స్ తీసుకోవాలంటే నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఫైనాన్స్ మాస్టరీ. ఎందుకంటే ఇందులో హై పేయింగ్ డిజిటల్ స్కిల్స్ అయితే ఇందులో ఉన్నాయి. దీనికి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫైనాన్స్ మాస్టరీ తీసుకోవడం వల్ల మనం ఎక్కువ ఇన్‌కమ్‌ని అయితే ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. ఇందులో కోర్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు.
ఇది తీసుకోవడం వల్ల మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దీని బిఫోర్ ఏదైతే నేను మీకు 3 కోర్సెస్ చెప్పానో ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ, ట్రాఫిక్ మాస్టరీ అండ్ బ్రాండింగ్ మాస్టరీ ఏవైతే ఉన్నాయో ఈ 3 కోర్సెస్ కూడా మీకు అప్లికేబుల్ అవుతాయి. కాబట్టి మనం ఫైనాన్స్ మాస్టరీ తీసుకుంటే దీనికన్నా హై కూడా ఉన్నాయి. బట్ నేనైతే ఇదే మాత్రమే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను దీంతోనే స్టార్ట్ అయ్యాను కాబట్టి ఇది చాలా బాగుంది. హై పేయింగ్ స్కిల్స్ అయితే ఇందులో ఉన్నాయి. కంప్లీట్‌గా మీ అకౌంట్‌కే కన్వర్ట్ అవుతుంది. అది కూడా 5% ట్యాక్స్ డిడక్షన్‌తో అవుతుంది. చాలా క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. ఏదైతే మనకి ఇన్‌కమ్ వస్తుందో అదంతా కూడా 5% టీడీఎస్‌తోనే వస్తుంది. దీనికి ఒక క్వాలిఫికేషన్ గానీ, ఏజ్ గానీ, లేదు ఒక పర్టిక్యులర్ టైం గానీ ఇలాంటివి ఏమీ లేవు. మీ అందరికీ కూడా చాలా క్లియర్‌గానే అర్థమైందని అనుకుంటున్నాను నేను. మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు ఒక మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నేను ఫర్దర్‌గా మీకు ఒక నెంబర్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్‌కి మీరు డైరెక్ట్‌గా కాల్ ఆర్ మెసేజ్ చేసినా కూడా నేను రెస్పాండ్ అవుతాను. ఇది అయితే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగానే ట్రెండ్ అవుతుంది. ట్రెండ్ అంటే ఏం లేదు. ఎక్కువగా అందరూ జనరేట్ అవుతున్నారు దీనికి. మంచి ఇన్‌కమ్ అయితే వస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు కూడా లేట్ చేయకుండా అయితే గనక డెసిషన్ తీసుకోండి. ఎందుకు అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం రూ. 1 పెట్టాము అంటే గనక ప్రతి ఒక్కళ్ళు చాలా కష్టంతోనే పెడుతున్నారు. అందరూ కష్టపడి ఎర్న్ చేస్తేనే మనకు ఒక రూపీ అన్నది వస్తుంది. ఆ రూ. 1ని ఇప్పుడు మనం థౌజండ్స్ పెట్టేసి దాన్ని వేస్ట్ చేసుకోవడం కాకుండా, మనం పెట్టే రూ. 1 కూడా మనం ఎలా వర్క్ నేర్చుకోవాలి, మనం ఎలా ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవాలి అన్న దాని మీద కాన్సంట్రేట్ చేయాలి. ఫైనల్‌గా మీకు ఈ వీడియోలో కంప్లీట్‌గా అసలేంటి వర్క్ ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, ఏంటి అనేది క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే మీరెవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇక కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటున్నారు గనక వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఇక మీదట పెట్టే యూస్‌ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీకు క్లియర్‌గా అప్డేట్ వస్తుంది. నాకులాగే మీ అందరికి కూడా యూజ్ అవ్వాలి అన్న ఒకే ఇంటెన్షన్‌తో నేనైతే పెట్టాను. ఎందుకంటే చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా ఉంటే బావుండు అని చాలామంది ఆలోచించే ఉండేవారు. నేను కూడా అలా ఆలోచించే దీంట్లో అయితే డెసిషన్ తీసుకున్నాను. కాబట్టి మీరు కూడా అందరూ ఆలోచించి డెసిషన్ తీసుకోండి. తప్పదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్.